చెప్పది. నువ్వు నమ్మితే చాలు, ఆయనలో ఉన్న శక్తి నాకు వస్తే చాలు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకి ఇవ్వండి 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 అంటాడండి. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకి పంచండి 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 అంటాడండి. ఆ కొండ మీద కూడా 3 రోజులు ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళందరికీ ఏదో ఒకటి పెట్టి పంపాలి అనే ఒక ఆలోచనతో ఆ ప్రజలకు పంచండి 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 అన్నాడు. సోదరుడా సోదరి, ఆయన వాక్యము నీకు పంచాలి, ఆయన స్వస్థత నీకు పంచాలి, ఆయన శక్తి నీకు పంచాలి, ఆయనలో ఉన్న ధైర్యం నీకు పంచాలి, ఆయనలో ఉన్న జీవము నీకు పంచాలి. ఇది జరగాలి అనంటే ఆయనను నీవు జ్ఞాపకము చేసుకోవాలి. ఆమేన్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయనను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పుడు? ఆదివారం రోజున. చెప్పండి అందరికీ. నేను లోపడట్లేదా మీరు? ఏ రోజున జ్ఞాపకం చేసుకోవాలి? అన్ని వేళల. మనకు ఒక పాట ఉంది ఇంగ్లీష్లో, కోరస్. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, జీసస్ ఈజ్ ఇన్ మై హార్ట్. Thursday, Friday, Saturday, Sunday, Jesus is in my heart. Every day, yes, Jesus in my heart. Adi Soma Mangala Buddha Yesu nalo unnadu. గురు శుక్ర శని ఆది యేసు నాలో ఉన్నాడు. ప్రతిదినం అవును, యేసు నాలో ఉన్నాడు. అవును, యేసు నాలో ఉన్నాడు. yes, Jesus in my heart. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నానండి? యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. అందుకే మీతో రోజు ఎప్పుడు ఒక మాట చెప్పేది, వాక్యం చదవండి అని. ఏం చెబుతుంటున్నాను? వాక్యం చదవండి అంటే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావని. కుటుంబ ప్రార్థన పెట్టుకోండి అంటే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావని. ఉపవాస ప్రార్థనలు చేసుకోండి, వచ్చి చెయ్యండి అనేది ఎందుకు? దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో ఉన్నది నీకు వస్తుంది. ఇప్పుడు ఒక మంచి తినే వస్తువును జ్ఞాపకం చేస్తున్నాను. మీ నోటిలో నుండి లాలాజలం వచ్చిందో ఊరుకోను, నేను కనిపెడతా. ఇప్పుడు చెరుకు అదిగో వచ్చింది, వస్తే ఊరుకోను అన్నానుగా. ఏంటది? చెరుకు. పట్టుకున్నా, బాగా లావుగా ఉంది, గనుపులు బాగున్నాయి, మంచి టేస్ట్. కావాలా మీకు? కావాలా? మంచి టేస్ట్, తింటే భలే రుచిగా ఉంటుంది. కానీ దాని చేతిలో ఉంది, తింటే రుచిగా ఉంటుంది, తింటే కడుపు చల్లగా ఉంటుంది, తింటే వేడి తగ్గిద్ది, తింటే బాగుంటుంది అనుకుంటా చేతిలో పట్టుకున్నా. కానీ ఎంతసేపటికి తినకుండా ఉన్నా. ఆ టేస్ట్ లోపలికి రావాలంటే అది నోటి దగ్గరకు రావాలి. ఆమేన్.
దాని పైన ఉన్న ఆ తోలు వలవాలి, ఆ లోపల ఉన్నది నీ నోటిలోకి వెళ్ళాలి, అది నమలాలి, ఆ సారము మృంగాలి, ఆ రుచి నీకు అర్థమవుతుంది. ప్రభునంతులారా, దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకోవడం అనగా దేవుని వాక్యము నీ దగ్గర ఉన్నది. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ, ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆ వాక్యాన్ని ఆలోచన చేస్తూ, ఆ వాక్యాన్ని లోపలికి తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ జీవము, ఆ స్వస్థత, ఆ శక్తి, ఆ దయ్యాలను పారదోలే శక్తి, లోకం వైపు చూసే ఆ వెనుకబడే జీవితంలో ఉన్న బలహీనతలు అవి పోవాలి అనంటే నీవు యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. అనగా నువ్వు జ్ఞాపకం చేసుకునే కొలదే నీ మనసులో దిగులు పోతా ఉంటది. నీవు జ్ఞాపకం చేసుకునే కొలదే నీలో దురాలోచనలు పోతా ఉంటాయి. నీవు ఆయనను జ్ఞాపకం చేసుకునే కొలదే నీలో ఉన్న భయాలు పోతా ఉంటాయి. నీవు ఆయనను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆయన సమృద్ధి నీకు వస్తుంది, అన్ని మనలో ఉన్న కరువు పోతుంది. పిల్లరా, ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అవునా? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ 7 సంవత్సరాల కరువును తీర్చడానికి దేవుడు యోసేపును సిద్ధం చేశాడు. కారణం ఏంటంటే ఆ కరువు తీరటానికి యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్న ఒక వ్యక్తి కావాలి దేవునికి. యోసేపు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఐగుప్తు దేశంలో. ఆయన ద్వారా ఆ దేశంలో కరువు తీర్చాడు. అనగా నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నీ కరువు కూడా దేవుడే తీరుస్తాడు. చూడండి, మరొక వ్యక్తి, ఇప్పుడు దావీదు గారిని గురించి చూసాం కదా. దావీదు ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు? మంచము మీద ఉండి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడో చూద్దాం. దేవుని వాక్యంలో చూడండి, యోనా గ్రంథము. యోనా తీయండి, 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయము 7వ వచనం చదవయా. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. చూడండి, ఈ మాట ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మరలా చదువుతున్నాను. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. పిల్లరా, ఈ పరిస్థితి ఏమిటంటే, కోపము అనగా సముద్రములో అడుగు భాగం, అట్టడుగు భాగం. ఇది సముద్రం పైన కనపడే భాగం వేరు, అడుగు భాగం ఇది కోపము. దీనినే అగాధ కోపము అంటాం. అంటే సముద్రము ఎంత లోతుకు వెళ్ళిందో అంత లోతుల్లో ఉన్నాడు. అక్కడ ఎవరూ కనపట్లేదు ఇక యోనాకి. ఆ టైంలో యోనా అంత అగాధంలో ఎందుకు పడ్డావు యోనా అని అంటే ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా? దేవుడు మాట వినలేదయ్యా, అందుకు ఈ అగాధంలో పడ్డానయ్యా అంటున్నాడు. దేవుడి మాట వినలేదు, దేవుడి మాట వినలేదు. యవనస్తులు వింటున్నారా? యోనా ఆ సముద్రపు కోపంలోకి ఎందుకు వెళ్ళావు, ఆ అగాధంలోకి ఎందుకు వెళ్ళావు అంటే అక్కడ ఏమంటాడంటే, దేవుని మాట వినలేదయ్యా, అందుకని దేవుడు నన్ను ఈ అగాధ కోపంలో వేశాడు. సోదరుడా, దేవుని వాక్యం నీకు వినబడతా ఉన్నప్పుడు నీవు వాక్యానికి లోబడాలి. దేవుని సేవకుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికలు తీసుకోవాలి. నీవు
పెడ చెవిని పెట్టొద్దు, పెడద్రోవ పట్టొద్దు. నిన్ను సరైన మార్గంలో నడిపిస్తా ఉంటే నీ మార్గాన్ని తప్పించి పెడచెవిని పెడదారి నడిపించే వాళ్ళు నీ ప్రక్కనే తయారవుతారు. వాళ్ళ మాటలు వినిపోయావో అగాధ కోపంలో పడిపోతావు. నువ్వు అగాధ కోపంలో పడిపోతావు. ఇక ఎందుకు యోనా నువ్వు అక్కడికి అగాధ కోపంలో పోయావంటే దేవుడు మాటలు లేదయ్యా, దేవుడు మాటలకు ఎట్లా అయిపోయిందయ్యా నా జీవితం. కానీ అక్కడ మనుషులు ఎవరో కనబడతలేదు. సహజంగా మనము బ్రతకాలి అని అంటే ప్రియరా, వాతావరణంలో ఉన్న గాలిని పీల్చుకోవాలి, వాయువును ఆక్సిజన్ పీల్చుకోవాలి. ఆ ఆక్సిజన్ పీల్చుకోకపోతే మనం చచ్చిపోతాం తొందరగా. ఈ యోనాకు ఆక్సిజన్ కూడా లేదండి. అయితే ఆ ఆక్సిజన్ దేవుడు చేప కడుపులో నుండి పంపించాడు. ఆమేన్. మనందరికీ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? గాలిలో నుండి, వాయువులో నుండి వస్తుంది. యోనా బ్రతకడానికి ఆక్సిజన్ దేవుడు ఎక్కడి నుంచి పంపించాడు? చేప కడుపులో నుండి పుట్టించాడు. అంటే ఆయన సర్వము చేయగలిగిన దేవుడు, సమస్తము చేయగలిగిన దేవుడు. నీవు నేను గాలిలో ఆక్సిజన్ పీల్చుకుంటా ఉంటే యోనా చేప కడుపులో ఆక్సిజన్ పీల్చుకుంటున్నాడు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. చూడటానికి మనుషులు లేరు, మాట్లాడటానికి మనుషులు లేరు, కానీ ఎవరు లేని అగాధ కోపములో పడిపోయి ఇక అక్కడ ఆయనకు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే చదువుతూ ఉన్నావు, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. ఏమైపోయిందండి ప్రాణం? మూర్ఛిల్లగా. మూర్ఛిల్లగా అంటే హాఫ్ డెడ్ అని అర్థం, సగం చచ్చిపోయినాడు అని అర్థం. కోమాలో ఉన్నారంటారే, అది గది మూర్ఛిల్లగా, కోమాలోకి వెళ్ళాడు. ఆ పరిస్థితుల్లో, ఓపిక లేని పరిస్థితుల్లో, బిగ్గరగా మాట్లాడటానికి శక్తి లేని పరిస్థితుల్లో ఆయన ఏమంటున్నాడు? నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. దేవుణ్ణి అక్కడ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీవు నాకు చెప్పావు, నినివేకి వెళ్ళమని అన్నావు, నేనైతే వెళ్లకుండా తర్షీషుకు బయలుదేరానయ్యా, నన్ను క్షమించు. మనుషుల మధ్య ఉండవలసిన వాడని సముద్రం అగాధములో ఉన్నానయ్యా, నన్ను క్షమించు. అయ్యా, ఒక్కసారి మరలా నాకు జీవితాన్ని ఇస్తే నీ మాట వింటానయ్యా. ఒక్కసారి నన్ను ఈ సముద్ర అగాధములో నుండి బయటపడేసి మరలా మనుషుల్లోకి తీసుకువెళితే నేను నినివే పట్టణానికి వెళ్తానయ్యా, నువ్వు చెప్పిన మాట వింటానయ్యా. అక్కడ దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సోదరుడా, సోదరి, నీవు దేవునిని జ్ఞాపకం చేసుకోవాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. నీవు ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. నీ మాట వింటానయ్యా, నీ వాక్యానికి లోబడతానయ్యా, నీ దాసుడు మమ్మల్ని ఎలాగో నడిపిస్తున్నాడో ఆ మార్గంలో నడుస్తామయ్యా. దేవుని చిత్తములో నడుస్తామయ్యా. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితాలు వర్తిల్లాలి, మేము ఆశీర్వదింపబడాలి, మాలో మీ జీవం రావాలి, మా కుటుంబాలు ఉన్నత స్థాయికి ఎదగాలి, మా యొక్క సేవ లోకానికి చాటి కావాలి. మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మందిరాలలో ఈ వాయు శబ్దము ద్వారా, ఈ వాయు తరంగాల ద్వారా యెహోవాను జ్ఞాపకం
సోదరుడా, దేవునిని నువ్వు జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. ఆయన వాక్యాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడైతే యోనా అగాధ కోపంలో ఉండి మొర్రపెట్టాడో, ప్రార్థన చేశాడో, ఏ కండిషన్ అండి అది? ఏ కండిషన్? ఆయన ఉంది అక్కడ చేప కడుపులో. ఆ చేప ఎక్కడుంది? సముద్రపు అగాధంలో ఉంది. ఆయన ఏ కండిషన్లో ఉన్నాడు? మూర్ఛిల్లాడు. మూర్ఛిల్లాడు అని అంటే ఏమని అర్థం చెప్పాను? కోమాలో ఉన్నాడు. ఆయన చేసిన ప్రార్థన ఇప్పుడు నేను కానీ మైక్రోఫోన్ తీసుకొని చెబుతుంటే మీకు వినపడ్డట్టు వినపడిందా జనాలకి? మరి ఎంత స్వరంతో చేశాడంటారు? ఎంత స్వరం? బహుశా ఆయన చేసినంత స్వరము మిమ్మల్ని ఎవరన్నా చూపిమంటే మీరు చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఆయన ఏమనుకున్నాడు? అని అంటాడు, అంతే. అంతకంటే ఎక్కువ చెప్పాడా? మీకేం అర్థమైంది? నేను మీతో అన్నానుగా అని అన్నానుగా, మీకేం అర్థమైంది? మీకేం అర్థం కాలేదుగా, అందుకని అటు చూస్తున్నారు నా. ఇంకా మనకు అర్థం కాకపోయినా, నీవు మూర్ఛిల్లిన స్థితిలో ఉన్నా, నువ్వు వేదనలో ఉన్నా, నీవు మాటలు చెప్పలేని స్థితిలో ఉన్నా, షిలోహు మందిరములో హన్న మత్తురాలులాగా పెదవులు మాత్రమే కదిలించుతున్నది కానీ నోరు వాడని స్థితిలో ప్రార్థించిన యెహోవాకు అది అర్థమైనది. సహోదరుడా, సహోదరి, నీవు దేవుని జ్ఞాపకము చేసుకుంటే నిన్ను ఆయన బాగా అర్థం చేసుకోగలడు. చప్పట్లు కొట్టండి ఒకసారి యేసయ్యకు. ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఇప్పుడు యోనా మూల్గులతో చేశాడు, అది ఎవరికి అర్థం కాలేదు. ఆ ప్రార్థన యెహోవా దేవునికి అర్థమైంది. ఆ చేపకు చెబుతున్నాడు. చేప బుద్ధి అంటండి. ఎవరు బుద్ధి? చేప బుద్ధి. చేప బుద్ధి చెప్పబోయే ముందు కాకి బుద్ధి ఏంటో చెప్పండి. కాకి బుద్ధి చేతుల్లో పట్టుకొని అశ్రద్ధగా ఉన్నావో నీ చేతిలో దండుకుపోద్ది. దానిది దొంగ బుద్ధి. కాకిదే బుద్ధి దొంగ బుద్ధి. చేపదంట తినే బుద్ధి అంట. దొరికితే వదలదు. అది నాచు దొరికినా తినేస్తుంది, చిన్న చిన్న చేపలు దొరికినా తినేస్తుంది. ఇప్పుడు ఆయన మనిషి అనుకోవట్ల యోనాని, ఇదేదో ఒక పెద్ద చేప అనుకుంటున్నాడు. మింగేసింది. తిందామంటే దేవుడు పర్మిషన్ ఇట్లా. అక్కడ వచ్చింది చేప ఒక తంట. అంటే చేపలకు ఆజ్ఞాపించగలిగిన దేవుడు. ఆమేన్. ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? చేపలకు ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు నీకు కూడా దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. చేపతో అన్నాడు, ఒక పని చెయ్యి, మింగు. ఇంకొక పని చేయొద్దు, తినొద్దు. ఎన్ని పనులు చెప్పాడు చేపకి? 2 పనులు. మింగు, తినొద్దు. చెప్పండి. మింగు, తినొద్దు. పిల్లరా, నిజంగా చేపకి అది ఒక పెద్ద పరీక్ష అండి. యోనాను ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోనాను ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. దేవుడు చెప్పిన మాట యోనా విన్నాడా? వినలా. ఇప్పుడు చేపకేం చెప్పాడు? మింగు, తినొద్దు అన్నాడు. చేప దేవుని మాట విందా వినలేదా? అంటే మనిషి ఏమో దేవుని మాట వినలేదు, చేపేమో దేవుని మాట విన్నది. అందుకే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచాను, పెద్ద చేశాను, ప్రయోజకులుగా చేశాను, పాటలు పాడటం నేర్పాను, వాక్యం చెప్పడం నేర్పాను, బాప్తీసాలు ఇచ్చాను, దేవుని సేవ ఎలా చేయాలో నేను నేర్పుతా వచ్చాను, వారిని పెంచాను, పెద్ద చేశాను. వారైతే నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఈ లోపలున్న స్వభావమే తిరుగుబాటు స్వభావం. అందుకనే మనుష్యుడు తిరుగుబాటు చేస్తున్నాడు, కానీ
చేప తిరుగుబాటు చేయలేదు. ప్రియరా, కొన్ని సమయాల్లో నీవు నేను ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా యోనాను మోసిన చేప స్వభావం నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి నువ్వు దేవుణ్ణి. ఏ స్వభావం కావాలంటే మనకి? యోనాను మోసిన చేప స్వభావం, అనగా దేవునికి లోబడే స్వభావం. అంటే ఇండైరెక్ట్గా చేప దేవునిని జ్ఞాపకము చేసుకుంది. ఆమేన్. తర్వాత నినివేకి తీసుకెళ్ళింది. నినివేకి తీసుకెళ్ళేటప్పుడు అండి, అది ఉంది తర్షీషులో. నినివే అనేది ఇంకొక ఊరు. ఒక దేశము నుండి మరొక దేశానికి యోనాకు టికెట్ లేకుండా ఫ్రీ టికెట్తో వెళ్ళాడండి. ఇతర దేశాలు, ఎక్కడికి? ఇతర దేశాలు ప్రయాణము టికెట్ లేకుండా ప్రయాణం చేసింది యోనానే. మళ్ళీ యోనా ఎవరంటే తప్పిపోయినోడు. ఈ తప్పిపోయినోడి మీదే అంత ప్రేమ ఉంటే ప్రియులరా, మరి మనందరి మీద దేవునికి ప్రేమ ఉంటుందా ఉండదా? దేవుని యొక్క ప్రేమ మనందరి మీద ఉంటది. ఒక దేశాన్ని నుండి మరొక దేశానికి టికెట్ లేకుండా తీసుకువెళ్ళాడు. అక్కడ చేపకు చెప్పాడు, తర్షీషులోనేమో మింగొద్దు అని అన్నాడు. అలాగే మాట వింది. నినివేకి వెళ్ళిన తర్వాత అంటున్నాడు కక్కు అన్నాడు. అంతే, కక్కేసింది. అంటే తర్షీషులో నుండి నినివే వరకు చేప ఎవరిని జ్ఞాపకం చేసుకుంది? యెహోవాను జ్ఞాపకం చేసుకుంది. సహోదరుడా, సహోదరి, అందుకనే దేవుని వాక్యం మాట్లాడుతోంది. నెహెమ్యా తన ప్రజలతో అంటున్నాడు, మీరు భయపడద్దు, యెహోవాను జ్ఞాపకం చేసుకోనండి, మీరు దేవుని జ్ఞాపకం చేసుకోనండి. దావీదు అంటున్నాడు, రాత్రి జాములందు నా మంచం మీద యెహోవాను జ్ఞాపకం చేసుకుంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది అని అన్నాడు. యోనా అంటున్నాడు, సముద్ర కోపములో ఉండి మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకున్నాను అంటున్నాడు. అలాగే సొలొమోను ఏమంటున్నాడో చూద్దామా? ప్రసంగి గ్రంథం ఉంది అండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం తీయండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరముల రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. స్మరణ అంటే జ్ఞాపకము అని అర్థము. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, అనగా నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకము చేసుకో. ఎప్పుడో తెలుసా? బాల్య దినములందే. సండే స్కూల్ పిల్లల వయస్సులోనే, యవన కాలము వయస్సులోనే నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. కావున సహోదరుడా, సహోదరి, ఇలాగ నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటావా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, మొదటి వాక్యం చూద్దాం. నెహెమ్యా గ్రంథానికి రండి. మరలా నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. నెహెమ్యా 4:22. మరియు
మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు, పగలు పని చేయుదురని చెప్పి దేవునిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రజలతో నెహెమియా చెప్పిన మాట ఏమిటంటే యెరూషలేములో బస చేయవలెను. అందరు చెప్పండి, మీ కుడి చేయి పైకి లేపి. ఎక్కడ బస చేయాలి? యెరూషలేములో బస చేయవలెను. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో మీరు ఉండండి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా, నిరసించక సాగెదా, నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా, నిరసించక సాగెదా, నీ వెనుతిరుగా. నీ సన్నిధిలో నేనుంటాను ప్రభువా. నెహెమియా అంటున్నాడు, మీరు ఎవరికి భయపడద్దు, మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకోరండి. మీ భార్యల పక్షముగా, నీ పిల్లల పక్షముగా, నీ బంధువుల పక్షముగా, నీ నివాస పక్షముగా, నీ తరపుగా నీవు యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఆయనను జ్ఞాపకం చేసుకొనుటకు యెరూషలేములోనే బస చెయ్యండి. సొలొమోను బాల్య దినములందే దేవుని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. దావీదు మంచము మీద జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. యోనా సముద్ర అగాధ కోపములో జ్ఞాపకం చేసుకున్నాడు. సహోదరుడా, సహోదరి, నీవు యెరూషలేములోనే దేవుని సన్నిధిలోనే ఉండి ఆయనను నీవు జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను లేవనెత్తువాడు, ఆయన నిన్ను బ్రతికించువాడు, ఆయన నీకు జీవమిచ్చువాడు, ఆయన నీకు విజయాన్ని ఇచ్చువాడు. ఆయనను జ్ఞాపకము చేసుకుంటా ఉండాలి. మరి ఎలాగ నువ్వు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటావా? విన్న వాక్యం జ్ఞాపకం చేసుకో. విన్న వాక్యాన్ని నీ కుటుంబానికి చెప్పు, నీ పిల్లలకు చెప్పు. వాక్యం పిల్లలకు చెప్పి బలపరుచుకో పిల్లల్ని. నీ భర్త, నీ భార్య ఈ వాక్యాన్ని గూర్చి మాట్లాడుకోండి. ఆయన గురించి మాట్లాడుకోవటం, ఆయన జ్ఞాపకం చేసుకోవటం. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని శక్తి నువ్వు చూస్తావు. మరి ఎలాగో మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా, ప్రభువా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, మీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా. మీ సన్నిధిని, మీ ఆత్మశక్తిని, మీ సహాయములు నాకు ఇవ్వండి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము మోకాళ్ళ మీద ఉండి నీ రెండు చేతులు ఆయన వైపు చూస్తూ, దేవా, నీ సన్నిధిలో నేనుంటాను ప్రభువా, నీ సన్నిధిలో నేను మోకరిస్తాను. యెరూషలేములో బస చేయవలెను అని చెప్పారు కదా. మీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభువా. నిత్యము ప్రతిదినము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను అని నువ్వు దేవునితో చెబుతావా? మాట వింటాను ప్రభువా. మీ వాక్యము మేము ఏమి వింటున్నామో అలాగ నడుస్తామయ్యా. తీర్మానం చేసుకుంటావా సహోదరుడా, సహోదరి? యవనస్తుడా, యవనరాలా, నీ మనస్సులో ఇంకా తప్పిపోయే ఆలోచనలు వదిలేసుకుంటావా? నీ మార్గములో నేను నడుస్తానయ్యా, నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని ప్రభుతో చెప్పు. యెహోవాను జ్ఞాపకం చేసుకొనిడి అని నెహెమియా తన ప్రజలకు చెప్పాడు. అలాగే ధైర్యముగా వారు పని చేశారు. దేవుడు వారిని ఘనపరిచాడు. సోదరుడా, ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన బలం, ఆయన శక్తి నీలోనికి వస్తుంది. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కాపుదల ప్రతి ఒక్కరితో ఉంచండి.
మేము మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని దేవుని జీవమును పొందుకొని జీవించు వారిగా చేయండి. ఈ వాక్యం హృదయాల్లో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు